మహబూబ్నగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నాగం జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గెస్ట్ హౌస్ అద్దాలు ధ్వంసం చేశారు. నాగంపై దాడికి ప్రయత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైట్, మనం విజువల్స్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నాగం జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గెస్ట్ హౌస్ అద్దాలు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. నాగంపై దాడికి ప్రయత్నించినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియజేసేందుకు మా రిపోర్టర్ నాగేంద్రచారి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రచారి, చూసిన ప్రస్తుతం ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఇక్కడ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఒకసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక్కడ ప్రతి ఒకరికి ఒకరు ప్రతిదాడులు చేసుకుంటూ ఇక్కడ ఆనంద్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ సంబంధించిన అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. మరి కొంతమంది మీడియా మిత్రులు కూడా ఇక్కడ గాయపడ్డ పరిస్థితి ఇక్కడ నెలకొంది. మీడియాకు సంబంధించిన అంటే ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా టీఆర్ఎస్ కార్యకర్తలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియా వారి పైన కూడా దాడులు జరిగింది. ఒకసారి చొచ్చుకొచ్చిన వారు పోలీసు సిబ్బంది కూడా ఏం చేయలేకపోయారు. గొడవ జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి చొచ్చి రావడంతో బీజేపీ కార్యకర్తలు కూడా అదే నాగం ఏమంటున్నట్టు బీజేపీ కార్యకర్తలు కూడా ఒకసారిగా ప్రతిఘటించడం జరిగింది. ఇది మధ్యలో ఇదివరకు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరి ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు మధ్యలో ఉండడం కారణంగా వీడియో జర్నలిస్టులు ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరికొందరు గ్లాసులు పాల్గొట్టిన నేపథ్యంలో వారికి కొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు ఒకసారిగా ఇక్కడ చేరుకొని ఆందోళన దిగినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అనంతరం నాగం జనార్దన్ మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే తాను ఈ టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ దాడులకు భయపడేది లేదని చెప్పడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నెలకొన్నటువంటి అవినీతిని తాను వెలికి తీస్తున్నాను, దాన్ని జీర్ణించుకోలేకనే వీరు తనపై దాడులు చేయడం జరుగుతుందని చెప్పి ఆయన ఆరోపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది జరిగిన దాడి ఇది అమానుషంగా ఆయన వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మాత్రం అవినీతిని వెలికి తీయడం జరిగింది. తాను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 18 ప్యాకేజీలు కేవలం 4 ప్యాకేజీలకు సంబంధించి మాత్రం నేను కోర్టుకు వెళ్లడం జరిగిందని చెప్తారు. అందులో కూడా కాంట్రాక్టర్లు సరైన అర్హత లేని కాంట్రాక్టర్లు ఉన్న నేపథ్యంలోనే ఈ కోర్టుకు వెళ్లడం జరిగిందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రెస్ మీట్ లో కొనసాగుతా ఉంది. తాను ఇప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సంబంధించిన అవినీతిని అడ్డుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. రైట్, నరేంద్రచారి. Nagan
రైట్, మనం విజువల్ చూస్తున్నాం. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఒకవైపు బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్ని అడ్డుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఒకవైపు అద్దాల్ని ధ్వంసం చేసినటువంటివి కూడా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తోంది. రైట్, మహబూబ్ నగర్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ఈ ఉద్రిక్తత నెలకొంది. అయితే నాగం జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గెస్ట్ హౌస్ అద్దాలు కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. నాగంపై దాడికి ప్రయత్నించినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల్ని అటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కూడా పూర్తి చేయలేదు. మేము పాలమూరు జిల్లాలో 18 ప్యాకేజీలు ఉంటే 4 ప్యాకేజీలకే మేము ఈరోజు కోర్టుకు పోయినాను. ఏదో నేను ప్రాజెక్ట్ ఆపుతున్నా అనేటువంటి మిషన్తో వాళ్ళు లేకుండా చూడాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళ ఆటలు సాగనీయను, వాళ్ళకు అంటే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పి చెప్తాను. జనార్దన్ రెడ్డి గారు, అంటే ఈ అడ్డుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు దేనికన్నా ఇంకా కోర్టుల కేసే రాలేదు. కోర్టుల కేసు బెంచ్ మీదకి వస్తే అది నేను కోర్టు కూడా నేరం అమ్మా, కోర్టు కూడా నేను చేసిన తప్ప. ఇవాళ కోర్టుకు పోయే హక్కు నాకు లేదా? ఇది ఇప్పుడు ఏం చేసిండ్రంటే మొత్తము శాసన వ్యవస్థను ధ్వంసం చేసిండు, మీడియాను గుప్పిట్లో పెట్టుకున్నాడు, ఎగ్జిక్యూటివ్ ను గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇక కరకు ఇవాళ న్యాయస్థానంలో కొద్ది కూడా బిడ్డ మీద దాడులు ఉంటాయని చెప్పి న్యాయ వ్యవస్థను కూడా మాకు కాకుండా చేసే పరిస్థితికి వచ్చిండు. ఇవాళ ఎవరైనా ప్రశ్నించేటోడు ఉంటే వాని మీద దాడులు చేస్తామనంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అమ్మా? వీళ్ళంతా ఇప్పుడు ఎట్లా ఉందంటే నిజాం కాలంలో రజాకారులు ఆ రోజు మొత్తం ఎట్లయితే విధ్వంసాలు సృష్టించిండ్రో ఇవాళ కేసీఆర్ ఇప్పుడు 8వ నిజాం కాలంలో ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ రజాకారుల సంఘంగా ఏర్పడి ఈ రోజు ఈ దౌర్జన్యాలు దోపిడీలు చేస్తా ఉన్నారు. ఈ దోపిడీని అరికట్టడానికే నా ఈ ప్రయత్నం. కోర్టులో ప్రూవ్ చేస్తాను ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని.